హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో లలిత కన్వెన్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుండి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆత్మకూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు తన అనుచరులతో కాంగ్రెస్లో చేరి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించుకొనుటకు శాయశక్తులా కృషి చేసి గెలిపించుకుంటే తర్వాత జరిగిన పరిణామాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తమ వర్గానికి అందుబాటులో ఉండడం లేదని, మా వర్గాన్ని పట్టించుకోవడం లేదని నిరసిస్తూ ఈరోజు పరకాల హనుమకొండ హైవే రోడ్డుపై బైఠాయించే ఆందోళన చేపట్టారు. దయచేసి ఈ యొక్క వార్తను అర్థం చేసుకోండి. పరకాల నియోజకవర్గ అసెంబ్లీ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఎంపీ ఎలక్షన్స్ గురించి లలిత కన్వెన్షన్ హాల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య కార్యకర్తల మీటింగ్ అందరూ హాజరు కావడం జరిగింది. రేవంత్ రెడ్డి సమక్షంలో, కొండమురళి సమక్షంలో జైనైన యువకుల వద్ద ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు ఆధ్వర్యంలో మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. మేము కొండా మురళి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయినాం. కాంగ్రెస్ పార్టీలో 20 రోజుల క్రితం ఎలక్షన్ ముందు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు బీఫామ్ తీసుకొని వచ్చి ఎలక్షన్లు ఉంటే కొండా మురళి సురేఖ మేడం ఇద్దరు కలిసి వచ్చి నా అభ్యర్థి నేను చెప్పిన మాట వింటాడు, మనందరికీ అందుబాటులో ఉంటాడు, ఆపదికైనా సంపదకైనా ఏదైనా నేను ఉంటా అని భరోసా ఇవ్వడంతో